అక్కడ ముగ్గురు అభ్యర్థులు ఒకే పార్టీకి చెందినవారు. ఒకరు కాంగ్రెస్, మరొకరు బీఆర్ఎస్, ఇంకొకరు బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. కానీ ఆ ముగ్గురు మొన్నటి వరకు ఒకే పార్టీ నాయకులు. వరంగల్లో గతంలో స్నేహితులు, ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూస్తున్నారు. ఎవరా స్నేహితులు? గతంలో ఒకే గూటి పక్షులైన ఈ ప్రత్యర్థుల మధ్య పోరులో పై చెయ్యి ఎవరిది? ఓటర్లు ఎవరిని ఇంటికి పంపిస్తారు? ఎవరిని హస్తినబాట పట్టిస్తారు? బీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మకొండ జెడ్పీ చైర్మన్ డాక్టర్ మారపెల్లి సుధీర్ కుమార్ ను పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాంగ్రెస్ తరపున కడియం కావ్య, బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఇటీవల కాలం వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉంటూ మంచి స్నేహితులైన ఈ ముగ్గురు ఇప్పుడు పార్టీ మారి వేర్వేరు జాతీయ పార్టీల తరపున ఎంపీ బరిలో నిలవటం స్థానికంగా చర్చనీయాంశమైంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన జనాలు సిట్టింగులను ఓడించారు. ఇప్పుడు మళ్లీ అదే పార్టీ నుంచి వచ్చిన నేతలు అన్ని పార్టీల్లో కనపడటంతో ఎవరిని గెలిపించాలా అని ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్న కడియం కావ్య నెల రోజుల క్రితం వరకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆమె తండ్రి కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున గెలిచారు. తర్వాత ఆయనతో పాటు ఆయన రెండో కూతురు కావ్య కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. ఆశ్చర్యం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ ఆరూరి రమేష్, పసునూరి దయాకర్, తాటికొండ రాజయ్య వంటి ఉద్దండులను పక్కన పెట్టి కావ్యకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన 15 రోజుల్లోనే కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. తర్వాత శ్రీహరి, కావ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటం, కావ్యకు ఎంపీ కాంగ్రెస్ టికెట్ దక్కడం చకచకా జరిగిపోయాయి. మీ దెబ్బకు దాకరం మైండ్ బ్లాంక్ అయిపోయింది. యశస్విని రెడ్డి గారి దెబ్బకు చిన్న మెదడు చిక్కిపోయింది. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. అంతకుముందే సరిగా మాట్లాడరాదు. ఇక ఇప్పుడు ఈ దెబ్బలకు, ఝాన్సీ కొట్టిన దెబ్బకు, యశస్విని రెడ్డి కొట్టిన దెబ్బకు ఏం మాట్లాడాలో బిత్తిరి బిత్తిరి మాట్లాడుతున్నాడు. అంత అయోమయంగా మాట్లాడుతున్నాడు. అందుకనే పాలకుర్తి ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన తీర్పుకు, మీ అందరి కష్టానికి శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నారని చెప్పి మేమైతే ఊహించలే. ఆ ఓటమి మామూలు ఓటమా ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి తీసుకొచ్చి 50,000 ఓట్ల మెజారిటీ అంటే కొత్తగా రాజకీయాలకు వచ్చిన యశస్విని రెడ్డి ఓటమి ఎరగని నాయకునని చెప్పుకునే వ్యక్తిని మళ్ళీ పాలకుర్తి పొలిమెడలకు రావద్దు అని చెప్పి బ్రహ్మాండమైన గెలుపును మీరు యశస్విని గారికి ఇచ్చారు. నిజంగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుధీర్ ను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా బీఆర్ఎస్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఏకగ్రీవంగా ఆమోదించారు. వారి సూచన మేరకు పార్టీ అధినేత కేసీఆర్ సుధీర్ ను అభ్యర్థిగా ప్రకటించారు. 1995లో ముల్కనూరు ఎంపీటీసీగా గెలిచిన సుధీర్ భీమదేవరపల్లి మండల పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో భీమదేవరపల్లి జెడ్పీటీసీగా గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైస్ చైర్మన్ గా పనిచేశారు. 2018లో ఎల్కతుర్తి జెడ్పీటీసీగా గెలిచి హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. ప్రజలతో మంచి సంబంధాలు కలిగి ఉన్న సుధీర్ తెలంగాణ ఉద్యమకారులందరికీ అభిమానపాత్రుడే. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. పార్టీ అధినేత కేసీఆర్, అగ్రనేత కేటీఆర్ కూడా టికెట్ ఇచ్చేందుకు అంగీకరించారు. అంతలోనే బీజేపీలోకి జంప్ చేసిన రమేష్ ఆ పార్టీ టికెట్ సొంతం చేసుకున్నారు. ఆయనకు నచ్చజెప్పేందుకు బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజు సారయ్య చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరి కావ్య గారికి
ఈ వరంగల్కున్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంటు టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచన చెయ్యాలి. మరోసారి నేను మీ పత్రిక ద్వారా నేను అడుగుతున్నా, ఎండి కావ్య నజరుద్దీన్ గుంటూరు కావాలా మీ బిడ్డ కావాలా? ఒకసారి మీరు ఆలోచించాలని మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాకతీయ కోటపై ఈసారి కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని హస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉంది. రాష్ట్రంలో వచ్చిన అధికారాన్ని ఆసరా చేసుకుని గులాబీ కోటను బద్దలు కొట్టేందుకు పకడ్బందీ వ్యూహం రచిస్తుంది. ఇంతకాలం కారును మోసిన సింగరేణి కార్మికుల చూపు కూడా ఇప్పుడు చేయి అందుకునేందుకు సిద్ధమయ్యారు. పోరాటాల పురిటిగడ్డ, ఉద్యమాల కిల్లా వరంగల్. తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఈ జిల్లా ఉత్తర తెలంగాణకు కేంద్రంగా ఉంది. తెలంగాణ అంతా ఓ రాజకీయం నడిస్తే వరంగల్లో అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తాయి. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ రసవత్రమే. తెలంగాణలో రెండో అతిపెద్ద నగరంగా, కాకతీయుల రాజధానిగా చారిత్రక వైభవం వరంగల్ సొంతం. దేశానికి ప్రధానమంత్రిని అందించిన గడ్డగా చివరికి ఆయననే ఓడించిన ఘనత కూడా ఓరుగల్లుదే. విస్తరమైన అటవీ ప్రాంతం, సింగరేణి గనులు, గోదావరి గలలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఆకర్షణ. లో ఏర్పాటైన వరంగల్ లోక్సభ నియోజకవర్గం తొలినాళ్లలో కాంగ్రెస్, కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కు పెట్టని కోటగా ఉంది. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు నిర్వహించగా కాంగ్రెస్ పార్టీ 8 సార్లు, టీడీపీ 5 సార్లు, టీఆర్ఎస్ 3 సార్లు, ఇతరులు 2 సార్లు గెలిచారు. ఎస్సీలకు రిజర్వ్ చేసిన వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో 18,30,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. అందులో సగానికంటే ఎక్కువ మంది మహిళా ఓటర్లే. గ్రామీణ ఓటర్లు 60%, పట్టణ ఓటర్లు 40% మంది ఉన్నారు. వరంగల్ లోక్సభ పరిధిలో స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పరకాల, పశ్చిమ వరంగల్, తూర్పు వరంగల్, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. లో వరంగల్ లోక్సభ స్థానంతో పాటు హన్మకొండ, వర్ధన్నపేట అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసిన ప్రముఖ కమ్యూనిస్ట్ నేత పెండ్యాల రాఘవరావు 3 చోట్ల ఘన విజయం సాధించిన అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జైలు నుంచే నామినేషన్ వేసి మరీ విజయం సాధించడం ఆయన ప్రత్యేకత. భూపాలపల్లి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే వరంగల్ ఎంపీ సీటును ఆ పార్టీ సొంతం చేసుకోవటం ఆనవాయితీగా మారింది. అంటే వరంగల్ ఎంపీ అభ్యర్థి విజయాన్ని భూపాలపల్లిలోని సింగరేణి కార్మికులే నిర్ణయిస్తున్నారన్నమాట. ఈసారి బీఆర్ఎస్ కంచుకోట బద్దలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2009లో చివరిసారి గెలిచిన హస్తం పార్టీ ఈసారి కాకతీయ కోటపై జెండా పాతే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మొన్నటి శాసనసభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలే మళ్ళీ కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి. పత్రికలు కూడా ఘోషించినాయి కేసీఆర్ 3వసారి ముఖ్యమంత్రి అని చెప్పని. దీని దగ్గర పడ్డానికి తెలిసి వచ్చిందా కేసీఆర్ చతికిల పడ్డాడు. ఇలా మోడీ గారు కూడా చతికిల పడబోతుండని చెప్పి అంటారు. మోడీ గారు కూడా చతికిల పడ్డాడు. ముందు అబ్కీ బార్ 400 అన్నాడు, ఇప్పుడేమంటున్నా అబ్కీ బార్ 350 అంటాడు. నేనంటలేను, ఇది వాళ్ళేనే దించిండ్రు, 50 దించిండ్రు. ఒక్క వారం ఆగండి అబ్కీ బార్ 300 వస్తుంది, ఇంకో వారం ఆగండి 250 వస్తుంది, ఇంకో వారం 200 లోపలికి వస్తుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్క 50 అవుతుంది, ఒక్కొక్క వారం 50 అవుతుందని చెప్పి ఒక వారం గడిచింది 50 వేయింది, ఒక వారం గడిచింది 50 వేయింది, ఇంకో వారం గడిస్తే మళ్ళీ 50 అవుతుందని చెప్పి అంటున్నాను. ఒక్కొక్క వారానికి 50 స్థానాలు కోల్పోతుంది ఇవాళ ఎన్డీఏ అని చెప్పి అంటున్నాను. ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఈ దేశంలో మోడీ గారికి ఎవరున్నారు? నువ్వు దేశంలో మోడీ గారికి ఎవరున్నాడు కాదే, రాహుల్ గాంధీ గారికి ఎవరున్నారా? మోడీ గారికి అంబానీ, అదాని ఉన్నారు. మోడీ గారికి ఎవరున్నారు? ఓ దిక్కు అంబానీ, ఇంకో దిక్కు అదాని, ఇద్దరు ఉన్నారు. భుజం శిరో భుజం అంబానీ, అదాని. రాహుల్ గాంధీకి ఎవరున్నాడే?
మన సబ్జెక్ట్ రద్దు చేసి ఇల్లు ఖాళీ చేపిస్తే ఏదైతుందో పక్క అడుక్కొని సోపదింటున్నాడు అని చెప్పండి. నిజాబద్దమే. రాహుల్ గాంధీ ఏది ఇస్తుందో ఆయన ఎన్నికల అఫిడవిట్ ఇవ్వండి, ఆయన ఎలక్షన్ అఫిడవిట్ ఇవ్వండి అని చెప్పంటే ఆయనకి ఏముందో తెలిసి వస్తుంది. ఒక మోడీకి సంసారం లేదు, ఆయన తిరిగోడే ఓడున్నాడు. మోడీ ముసల్తానం వచ్చింది ఎవడు తెలియదు, కానీ రాహుల్ గాంధీ వాయిసోడ్ అయి ఉండి కూడా ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం ఏది ఇస్తుందో, ఈ దేశం కోసం వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్పండి. నిజాబద్దమే. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వరంగల్ ప్రజలు కాంగ్రెస్ ను పట్టించుకోలేదు. దీంతో పోటీ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ టికెట్ కోసం చాలా మంది పోటీ పడ్డారు. ప్రతిపక్షంలోకి మారిన బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపటం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ పరిధిలో కాంగ్రెస్ కు 6,56,638 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ కు 5,03,298 ఓట్లు, బీజేపీకి 1,56,638 ఓట్లు పడ్డాయి. అందుకే కాంగ్రెస్ టికెట్ కోసం నాయకులు క్యూ కట్టారు. చివరికి కడియం కుటుంబానికి టికెట్ దక్కింది. కానీ 100 రోజుల్లో కాంగ్రెస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని బీఆర్ఎస్ భావిస్తుంది. మోడీ మానియాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. మొత్తానికి 3 పార్టీల అభ్యర్థులు విజయంపై ధీమాతో ఉన్నాయి. జనాలు ఎవరిని ఆదరిస్తారో నెల రోజుల్లో తేలనుంది. వరంగల్లో ఎంపీ అభ్యర్థులు కడియం కావ్య కాంగ్రెస్, ఎం సుధీర్ కుమార్ బీఆర్ఎస్, ఆరూరి రమేష్ బీజేపీ. వరంగల్ ఎంపీగా 2019లో విజేత పసునూరి దయాకర్ టీఆర్ఎస్ 6,12,498 ఓట్లు. దొమ్మటి సాంబయ్య కాంగ్రెస్ 2,62,200 ఓట్లు. చింతా సాంబమూర్తి బీజేపీ 83,777 ఓట్లు. వరంగల్ ఎంపీగా 2015 ఉప ఎన్నికల్లో విజేత పసునూరి దయాకర్ టీఆర్ఎస్ 6,15,403 ఓట్లు. సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ 1,56,315 ఓట్లు. పగిడిపాటి దేవయ్య బీజేపీ 1,29,868 ఓట్లు.